నవల జీవన సౌరభం. రచయిత ఎద్దనపూడి సులోచనారాణి. భానుమతి ఈ వార్త నమ్మలేనట్టు గుండెల మీద చేయి వేసుకుంది. ఆమె కళ్ళు వడలని పత్తికాయల్లో అయినాయి. వేటగాడి చేతి నుంచి వదిలిన బాణంలా భర్త కూర్చున్న పడక కుర్చీ దగ్గరకు వచ్చింది. ఆ కళ్ళల్లో ఆగ్రహం, విస్మయం విలయతాండవం చేస్తున్నాయి. ఏమిటండి మీరనేది? ఎల్లుండి బ్యాంకు వాళ్ళు వచ్చి మన ఇల్లు జప్తు చేస్తున్నారా? మన అప్పులు అంత పెరిగాయా? ఏమిటి విపరీతం? మీరనేది నిజమా, లేక నన్ను ఆట పట్టిస్తున్నారా? నాకు ఒళ్ళు బగ్గు మండిపోతోంది. పడక కుర్చీలో వెనక్కి ఆనుకుని కూర్చుని తాపీగా చుట్ట తాగుతున్న భరద్వాజ భార్య అరుస్తున్న ఎరుపులకు భయపడలేదు. ఆయన ఈ ప్రపంచంలో అలా పడక కుర్చీలో వెనక్కి వాలి చుట్ట మునివేళ్లతో పట్టుకుని పొగ తాగడం కంటే స్వర్గసుఖం కేది లేనట్టు కూర్చుని ఉన్నారు. ఆయన కళ్ళల్లో నిర్లిప్తత భానుమతికి పిచ్చెక్కించేస్తోంది. తన కాళ్ళ కింద బాంబు పీల్చి తాను విలవల్లాడుతుంటే భర్త అదేం పట్టనట్లు తన చుట్టే తనకు సర్వస్వం అన్నట్లు కూర్చోవడం ఒళ్ళంతా కారం రాసి నిప్పుల మీద దొర్లిస్తున్నంత నరకంగా ఉంది. భానుమతి ఎప్పుడు చేసినట్టే ఇప్పుడు అలవాటుగా అదే పని చేసింది. ఆయన మీదకు వంగింది. ఎడమ చేతితో దురుసుగా ఆయన నోటిలో చుట్టను లాగేసి అసహ్యమైన పదార్థంలా చూస్తూ కిటికీలోంచి బయటకు పారేసింది. భాను, నా దగ్గర ఇక డబ్బులు కూడా లేవు. ఇదే నా ఆఖరి చుట్ట. ఈ కాస్త సుఖం కూడా నువ్వు లేకుండా చేశావు ప్రశాంతంగా అన్నారు ఆయన. నేను మిమ్మల్ని ఇంటి సంగతి అడుగుతున్నాను. ఈ వేలం అనే మాట నిజమేనా? భానుమతి కళ్ళెర్ర చేస్తూ అంది. నిజమేనని ఇందాకే చెప్పాను. కాగితాలు చూడమని నీ చేతికిచ్చాను. అంత అప్పులు అసలు మనకి ఎందుకైనాయి? కనీసం ఒక ఆడపిల్ల పెళ్ళైనా చేయలేదు. భరద్వాజ గదిలో బీరువా చూపిస్తూ, అక్కడ జమా ఖర్చుల చిట్టాలున్నాయి. చూడు, డబ్బు ఏమైందో తెలుస్తుంది. ఇంతలో మమ్మీ మమ్మీ ఎక్కడ నువ్వు? హై హీల్స్ టక్ టక్ మనిపిస్తూ సౌందర్య గదిలోకి వచ్చింది. సౌందర్య కట్టు బొట్టు మోడర్న్ పద్ధతికి ప్రతీకలా ఉన్నాయి. ఆమె సౌందర్యం ఆ వేషభాషల్లో 10 రెట్లు పెరిగినట్లుగా ఉంది. సౌందర్య కాలు బాదుకుంటున్నట్లే తల్లి దగ్గరికి వచ్చింది. ముఖం ఆగ్రహంతో అభిమానంతో ఎర్రపడిపోయి మందారంలా ఉంది. ఏమిటి మమ్మీ ఇది? నీకు తెలుసా? సుధీర్ కజిన్ ప్రసాద్ మన బ్యాంకులో పనిచేస్తాడు కదా. మన ఇల్లు జప్తు చేయడానికి నోటీస్ వెళ్ళిందని ప్రసాద్ చెప్పాడట. సుధీర్ నన్ను అడిగాడు. మన బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ తెలిసిపోయిందట అంది సౌందర్య. అదే మీ డాడీని అడుగుతున్నాను. కాగితాలు వచ్చినాయి. ఏమిటి, కాగితాలు కూడా వచ్చేసాయా? ఎక్కడ? ఏవి? సౌందర్య కళ్ళు పెద్దవి చేసి అడిగింది. భానుమతి చేతిలో కాగితాలు ఇచ్చింది. సౌందర్య వాటిని చదవడం మొదలుపెట్టగానే కనుబొమ్మలు కుంచుకుపోయాయి. మూతి బిగిసిపోతున్నట్లు కుంచుకుపోయింది. మై గాడ్, ఇది నిజమా? నేను సుధీర్ని ఆ మాట అనగానే చాచి చెంపపగలు కొట్టాను. మమ్మీ, ఏమిటిది? డాడీ, దీనికి ఏం జవాబు చెబుతారు? ఇంత కొంప మునిగే వరకు మీరు చేతులు ముడుచుకుని ఎలా కూర్చున్నారు? మీకేమైనా మతి చెలించిందా? ఇది మాకు ఎంత అవమానమో తెలుసా? మేము బయట తలెత్తుకోవాలా వద్దా? నేను అదే అడుగుతున్నాను. నాకు ఇప్పుడే తెలిసింది. శ్రీలత ఫోన్ చేసింది. ఈయన గారిని అడిగితే బ్యాంక్ కాగితాలు నా ముఖాన పడేసి తాపీగా చుట్టకాల్చుకుంటున్నారు. అడుగుతుంటే బండరాయిలా మాట్లాడటం లేదు. మిమ్మల్ని ఏంటంటే మాట్లాడరే? ఏమైనా ఏర్పాటు చేశారా? భరద్వాజ్ మాట్లాడలేదు. కిటికీలోంచి బయటికి చూస్తున్నారు. ఆయన కళ్ళు ఉదాసీన పర్వతాల్లా ఉన్నాయి. ఏమిటి డాడీ ఈ దారుణం? సౌందర్య అరుస్తోంది. జవాబు చెప్పండి, భానుమతి బిగ్గరగా నిలదీస్తోంది. ఇంతలో సంగీత పిడియలు తీసుకుని వచ్చింది. సంగీత ముఖంలో తల్లి తండ్రి ఇద్దరి పోలికలున్నాయి. ముఖానికి కళ్ళజోడు ఉంది. ఈ ప్రపంచంలో దుఃఖం, అశాంతి ఆ అమ్మాయి దగ్గరికి రానేలేవు అన్నట్టుగా కళ్ళు పెద్దగా ఉన్నాయి. భరద్వాజ తదేకంగా భార్యని కూతుళ్ళని చూస్తున్నారు. కలలేవో ఆయన కళ్ళ ముందే తగలబడిపోతుంటే నిస్సహాయంగా చూస్తున్న మనిషిలా ఉన్నారు. సంగీత వస్తూనే, మమ్మీ ఏమిటిది? నా కారు పంపలేదే? నేను మ్యూజిక్ క్లాస్లో ఉన్నాన్న సంగతి ఇంట్లో ఎవరికైనా గుర్తుందా లేదా? మీరెప్పుడు ఇంతే. డాడీ, మీరు ఇంట్లో ఉండి కూడా నన్ను పట్టించుకోవట్లేదన్నమాట అంది. సంగీతకి కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి. పెదవులు అదురుతున్నాయి. సౌందర్యకి కోపం వస్తే ఎదుటి వారి మీద చేయి విసురుతుంది. సంగీతకి ఆగ్రహం వస్తే ఈ లోకాన్ని ఎదుర్కోలేనట్టు నిస్సహాయురాల్లా కళ్ళకి నీళ్లు వస్తాయి. డ్రైవర్ మధ్యాహ్నమే వెళ్ళిపోయాడు. నేను ట్యాక్సీలో వచ్చేసాను. అదే బోర్. 1/2 గంట రోడ్డు మీద అనాథల వెర్రిముఖంతో నిలబడితే గానీ దొరకలేదు. రా, శుభవార్త నీకోసం ఎదురు చూస్తోంది అంది సౌందర్య. సంగీత ఆనందంగా పిడిలు పక్కన పెట్టి వచ్చేసింది. ఏమిటి అంది సంతోషంగా. చదువు తెలుస్తుంది. సౌందర్య బ్యాంక్ కాగితాలు ఇచ్చింది. ఇవేవో బ్యాంక్ నోటీసుల్లో ఉన్నాయే అంటూనే సంగీత చదివింది. సంగీత కళ్ళు భయంతో లేడి కలల తల్లిని తండ్రిని అక్కని మార్చి మార్చి చూశాయి. ఏమిటిది అంది. తెలియడంలా, బ్యాంక్ వాళ్ళ నుంచి డాడీ అప్పు తీసుకున్న డబ్బు తిరిగి కట్టలేదట. మన ఇల్లు జప్తు చేస్తున్నారు. కాగితాలు చదువుతుండగానే సంగీత వణికిపోయింది. కళ్ళలోకి వరదలా నీళ్ల ముప్పు వస్తోంది. మమ్మీ ఏమిటి? వచ్చే వారం రవీంద్ర భారతిలో నా మ్యూజిక్ ప్రోగ్రాం ఉంది. మొట్టమొదటిసారిగా నేను సోలో చేస్తున్నాను. అది నా భవిష్యత్తుకి ఎంతో ముఖ్యం. దేవుడు ఏమిటి ఇలా చేస్తున్నాడు? సంగీత ఆదుర్త కలిగినప్పుడు ఎప్పుడు చేసే పనిలా,
ఇప్పుడు ఎడమ చేతి చూపుడు వేలు నోట్లో పెట్టుకుని గోరు కొరకసాగింది. భానుమతి ఇదేం వినలేదు. ఆవిడ కళ్ళు రెండు సెర్చిరెట్లా భరద్వాజ ముఖం మీద నిలిచాయి. అలా కూర్చుంటారేమిటండి? మీరు అసలు మనిషేనా? ఏదైనా ఏర్పాటు చేశారా అని అడుగుతున్నాను అరిచింది. భరద్వాజ్ చేయలేదన్నట్లు తాపీగా తల అడ్డంగా ఊపాడు. చేయలేదా? 48 గంటల్లో మన ఇంటిని బ్యాంక్ వాళ్ళు వేలం చేయడానికి వస్తుంటే మీరేమీ ఏర్పాటు చేయలేదా? నన్ను నమ్మమనే అంటున్నారా? అబద్ధం మమ్మీ. అసలు ఈ నోటీస్ ఏదో నాటకం అయి ఉంటుంది. నాకు తెలుసుగా, డాడీకి ఎప్పుడు నీ మీద కోపమే. నీ ఫ్రెండ్స్ అంటే చిన్న చూపే. ఇదేదో వాళ్ళ ముందు నేను అవమానం చేయడానికి చేసి ఉంటారు. సౌందర్య హై హీల్స్ టకటకలాడిస్తూ తండ్రి దగ్గరికి వచ్చింది. చూపుడు వేలు చూపిస్తూ, డాడీ, ఇలాంటి జోకులు నాకు నచ్చవు. మీకు వయసుతో పాటు మతి కూడా పోతుంది. అమ్మకి మీకు యుద్ధం ఉంటే మీరిద్దరూ పోయి బెడ్రూమ్లో కొట్టుకోండి, చంపుకోండి. అంతేగాని ఇలాంటి జోకులతో మమ్మల్ని బయటకు లాక్కండి. తెలిసిందా? నాకు కోపం వచ్చిందంటే తెలుసుగా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి డాడీ. భరద్వాజ పెద్ద కూతురు మాటలు శాంతం విన్నాడో లేదో, విన్నా అర్థం అవలేదు. ఆయన రెండు చేతులు వేళ్ళు కోళ్ళు పరీక్షగా చూసుకుంటూ చేతులు గుప్పెట్లుగా ముడిచి విడదీస్తున్నారు. డాడీ, ఎల్లుండి రవీంద్ర భారతిలో నా ప్రోగ్రాం. నేను ఎలా ఇవ్వగలను? నా భవిష్యత్తు నాశనం చేస్తారా? మన కుటుంబంలో మీలాగా సంగీతం వచ్చింది నాకు ఒక్కదానికే కదా. సంగీత తండ్రి దగ్గరికి వచ్చి ఏడుపు కంఠంతో అడిగింది. ఏం కాదు సంగీ, డాడీ మనందరం మీద జోక్ చేసి కసి తీర్చుకుంటున్నారు. ఇల్లు పోతే ఈయనగారు మాత్రం ఎక్కడ ఉంటారట? సరిగ్గా ఉదయం 6 గంటలకు లేస్తే టంచనగా వేడివేడి కాఫీ ఉండాలి. తర్వాత చుట్ట కాల్చుకోవాలి. మనకంటే ఆయనే ఎక్కువ భయపడాలి. ఈ వయసులో ఆయన భరించగలరా? సౌందర్య అరుస్తోంది. భానుమతి భర్త భుజాలు పెట్టి ఊపేస్తుంది. మాట్లాడరేమండి, చెప్పండి, ఏర్పాటు చేశారా లేదా అడిగింది. భరద్వాజ్ చేయలేదన్నట్టు చూశాడు. చేయలేదా అంటే మీ ఉద్దేశం? ఈ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన 3 ఆడపిల్లలు ఉన్నారు. నా కూతుళ్ళకి ఇంత విషయం ఇచ్చి నన్ను మింగమంటారా? అదేనా మీరు కోరుకునేది? భానుమతి గట్టిగా అడుగుతోంది. చావడమా? మేమా? ఈయన చేతకాని తనకి మేమెందుకు చావాలి? ఆయన్నే చావమను. సౌందర్య ఇంకా గట్టిగా ఉంది. భరద్వాజ తదేకంగా భార్యని, ఇద్దరు కూతుళ్ళని చూస్తున్నారు. ఆయన కళ్ళు దీనంగా ఉన్నాయి. ఆయన బంగారు కలలేవో ఆయన కళ్ళ ముందే తగలబడిపోతుంటే నిస్సహాయంగా చూస్తున్న మనిషిలా ఉన్నారు. తన గారాల పట్టి పంచ ప్రాణాలైన పెద్ద కూతురు ఇంత పరుషంగా మాట్లాడుతుంటే ఆయనలోని మమకారం ఉండేళ్లు దెబ్బతిన్న పిట్టలా గిలగిల్లాడుతోంది. ఇంతలో సంయుక్త వచ్చింది. సంయుక్తలో తల్లి చురుకుతనం, తండ్రి నిర్మలత, స్వతహాగా భగవంతుడు ప్రసాదించిన అందం త్రివేణి సంగమంలా ఉన్నాయి. వస్తువునే గదిలో తండ్రికి ఎదురుగా ఉన్న అరుస్తున్న తల్లిని అక్కలను చూస్తుంది. సంయుక్తను చూడగానే వాళ్ళ గొంతులు మూతపడ్డాయి. గదిలో నిశ్శబ్దం ఏర్పడింది. ఏమైంది? అడిగింది సంయుక్త. ఏమైంది? ఎల్లుండి ఈ పాటికి అడుక్కునే వికారాలతో పాటు మనం రోడ్డు మీద నిలబడబోతున్నాం. సంయుక్త పెద్ద అక్క చేసిన ఈ వాక్యాన్ని వింది. సరాసరి తండ్రి దగ్గరికి వచ్చింది. తండ్రిని చూసింది. ఆయన సంయుక్తను చూశాడు. డాడీ, ఆర్ యు ఆల్ రైట్? అడిగింది. ఆయనకేం బ్రహ్మాండంగా ఉన్నారు. మనకే వచ్చింది బాధ. నీకు తెలుసా, మన ఇల్లు వేలం వేస్తున్నారు అంది సౌందర్య. తెలుసు. నోటీసు సంతకం పెట్టి తీసుకున్నది నేనే డాడీకి ఇచ్చాను. తెలుసా? నాకెందుకు చెప్పలేదు? భానుమతి కల్లెర చేస్తూ అడిగింది. చెబితే ఏం చేస్తావు మమ్మీ? నువ్వేమన్నా చేయగలవా? 4 తిట్టి డాడీకి ఉన్న మతి కూడా పోగొడతావు. అంటే నీ ఉద్దేశం? భానుమతి కోపంగా అంది. మమ్మీ, నీకు డబ్బు ఖర్చు పెట్టడం ఒక్కటే తెలుసు. ఈరోజు ఈ పరిస్థితి డాడీ తీసుకురాలేదు. డాడీకి నువ్వు తెచ్చావు. భానుమతి ఈడ్చి సంయుక్త చెంప మీద కొట్టింది. నా ముందు పెరిగిన దానివి నన్నే విమర్శించేత పెద్దాని అయ్యావా? సంయుక్త ఈ అవమానం సహిస్తున్నట్లు నిశ్శబ్దంగా నిలబడింది. సంయుక్త సంగతి మనకు తెలియదా? మన ముగ్గురం వేరు. తాను డాడీ ఒకటే అన్నట్టు చేస్తుంది ఎప్పుడు. చిన్నప్పటి నుంచి అంతే. మనకిది కొత్త కాదు అంది సౌందర్య. ఇంతలో ఫోన్ గణగణా మోగింది. సౌందర్య వెళ్ళి తీసింది. ప్రభావతి గారా? మమ్మీ వస్తుంది, ఒక క్షణం అని మమ్మీ అంటూ పిలిచింది. భానుమతి వెళ్ళి ఫోన్ అందుకుంది. గురువారం జరగబోయే ప్రోగ్రాంకి అధ్యక్షురాలుగా ప్రఖ్యాత నటీమణి నాగశ్రీ ఒప్పుకుందట. భానుమతి సంతోషం పట్టలేనట్లు, నిజంగానా? మీకు కంగ్రాట్స్. ఆ రోజు నాగశ్రీకి మన ప్రోగ్రాం గురించి కరెక్ట్గా వివరించి బాగా చెప్పారు అంటూ అభినందించింది. ఓ, సరిగ్గా సాయంత్రం 6 గంటలకు నేను మీ ఇంట్లో ఉంటాను. మిగతా వాళ్ళకు కూడా చెబుతానని ఫోన్ పెట్టేసి గబగబా 10 మంది ఆడవాళ్ళకు ఫోన్లు చేసి సాయంత్రం అర్జెంటుగా 6 గంటలకి ప్రభావతి గారింట్లో కలవాలని చెప్పి పెట్టేసింది. ఫోన్ పెట్టేసిన భానుమతి ముఖం ఆనందంతో 1000 సూర్యులు ప్రకాశిస్తున్నట్లుగా ఉంది. నేను నమ్మలేకపోతున్నాను. నాగశ్రీ వస్తే ప్రోగ్రాం చాలా బాగా అవుతుంది. జనం విరగబడి వస్తారు అని. ఒక క్షణం తర్వాత ఆనందంలో నుంచి ఆవిడ తేరుకుంది. ఉదాసీనంగా ఉన్న భర్తని, సీరియస్గా చూస్తున్న కూతులను చూడగానే తన ఇంట్లో 48 గంటల్లో జరగబోతున్న దారుణం గుర్తుకు వచ్చింది. గబగబా భర్త దగ్గరికి వచ్చింది. ఏమండి, విన్నారా? నాగశ్రీ మా ప్రోగ్రాంకి రావడానికి ఒప్పుకుందట. చూసారా నాకెంత పరువో? ఇంట్లో మీరు మాత్రం నా ప్రాణాలు తోడేస్తుంటారు అంది. నోటీస్ కాగితాలు భర్త మీద పడేస్తూ, ఇది మీరు తెచ్చిన సమస్య. నాకు నా కూతుళ్ళకి సంబంధం లేదు. మీరే దానాలు గీనాలు చేస్తుంటారు. డబ్బు తగలబెట్టేశారు.
48 గంటలు అంటే ఇంకా చాలా టైం ఉంది. మీరు ఏదో ఏర్పాటు చేయండి. అది మీ బాధ్యత. మీరున్నది ఎందుకండి నాకు అర్థం కాదు. ఆ మాత్రం నన్ను పిల్లల్ని చూసుకోలేరా అని భానుమతి విసవిసా వెళ్ళిపోయింది. తల్లి వెనకే సౌందర్య కూడా వెళ్ళిపోయింది. తల్లి సౌందర్యులతో పాటు వెళ్ళడమో ఉండిపోవడమో అన్నది తేల్చుకోలేక సంగీత కాసేపు సందిగ్ధంగా చూసింది. తర్వాత అటు ఇటు కాకుండా ఫిడేలు పెట్టి తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. సంయుక్త తండ్రి భుజం మీద చేయ ఆంచింది. డాడీ రిలాక్స్. సోమసుందరం గారి దగ్గరికి వెళ్ళి వచ్చాను. ఆయన దగ్గర ఇప్పుడు డబ్బు లేదన్నాడు. కొంతైనా సర్దమని అర్థించాను అంది. ఎందుకు వెళ్ళావు సంజు అన్నారాయన. ప్రస్తుతానికి ఈ ప్రమాదం తప్పితే తర్వాత చూసుకోవచ్చు. ఆయన పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కలిగింది. ప్రమాదం తప్పడం అంటూ ఏమీ లేదు సంజు. ఇది తప్పితే ఇంకొకరి దగ్గర తెచ్చినా ఎలా తెలుస్తాం? ఈ ఇల్లు అమ్మేద్దాం డాడీ. మీ అమ్మ నన్ను బతకనిస్తుందా? మీరు ధైర్యం తెచ్చుకోవాలి డాడీ. మీ అమ్మని మా అమ్మకి ఇష్టం లేకుండా చేసుకుని తీరాలి అని లొంగినప్పుడే నా ధైర్యం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. డాడీ, మీ మీద నాకు జాలి కలగడం లేదు. మీరెందుకు ఎదురు తిరగరు? అమ్మకి ఎందుకు ఆమె చేస్తున్నది సబబు కాదు అని చెప్పరు? చెప్పగలను సంజు, కానీ పరివేశాన్ని ఏమిటో తెలుసు. అందుకే నోరు విప్పలేను. ఏమవుతుంది డాడీ? మీ అమ్మ కోపిష్టిది, ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఏం చేయగలదు డాడీ? మీ అమ్మకి కోపం వస్తే ఒళ్ళు తెలియదు. ఆయన సంయుక్త చేయి తన చేతుల్లోకి తీసుకున్నారు. మీరు ముగ్గురు నాకు 3 ప్రాణాలు. మీ ముందు నన్ను విధవని చేసినా పర్వాలేదు, కానీ మీ అమ్మ గుమ్మం దాటి అడుగు బయట పెట్టి అలా చేస్తే లోకం మిమ్మల్ని ఈసరిస్తుందని నా భయం సంజు. నేను మీ అమ్మ హఠం సహించింది మీకోసమే. మిమ్మల్ని నేను వదులుకోలేను. అమ్మకి ఎందుకు గట్టిగా చెప్పలేదు డాడీ అంది సంయుక్త. అది నా బలహీనత. మీ అమ్మ పెళ్ళి అప్పుడే ఈ లోకం ముందు నన్ను ఒక హీరోని చేసింది. నేను మా అమ్మకి నాన్నకి ఇష్టం లేకుండా వారి మీద తిరగబడి మీ అమ్మని పెళ్లి చేసుకోవడమే ఒక గొప్ప ఘనకార్యం అనేలా పొగడ్తలు గుప్పించింది. అవి మాటలు, ఒట్టి మాటలు, అర్థం లేని ఆడంబర శబ్దాలు. తనకి ఇష్టంగా ఎదుటి మనిషిని మలుచుకోవడంలో మీ అమ్మకి అపారమైన తెలివి ఉంది. ఆవిడికి నచ్చినట్లు ప్రవర్తించడం, ఆవిడికి నచ్చిన ఉద్యోగం చేయడం, ఆవిడికి నచ్చినట్లు బట్టలు ధరించడం, మాట్లాడడం. నేను ఒక కీ ఇచ్చిన బొమ్మను అయిపోతున్నాను అని తెలిసేసరికి మాకు మీ ముగ్గురు పుట్టేశారు. మీకోసం ఆవిడికి నేను శాశ్వతంగా ఆవిడికి నచ్చిన విధంగా తోలుబొమ్మను అయిపోయాను. తిరగబడ్డానికి నాకు ధైర్యం చాలలేదు, శక్తి లేకపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు డాడీ? మీరు రెస్ట్ తీసుకోండి. వేటి కోసం నేను ఈ కీలుబొమ్మను అయ్యాను, అవి నాకు దక్కకుండా పోయాయి. ఈ అవాంతరం ఎప్పుడో నేను ఎదుర్కోక తప్పదని నాకు బాగా తెలుసు. ఇంటి విషయం ఇప్పుడు ఏం చేద్దామంటారు డాడీ? సంయుక్త మృదువుగా అడిగింది. ఆయన వేలు పెట్టి పైకి చూపించారు. ఆ సర్వేశ్వరుడే మీకు అండ. మనకే అనండి డాడీ, సంయుక్త సరిచేసింది. ఇక ఏది జరిగినా మీకే, నా పని అయిపోయింది. అలా ఎప్పుడు అనవద్దు డాడీ, సంయుక్త బతిమాలుతున్నట్టు చూసింది. సంయుక్త, నీకు ఫోన్. సౌందర్య దూరం నుంచి అరిచింది. సంయుక్త వెళ్ళింది. భరద్వాజ కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. ఆయనకి తను చేరుకోవాల్సిన తీరం ఏమిటో స్పష్టంగా కనిపిస్తోంది. దాన్నే తదేకంగా చూస్తున్నాడు. సంయుక్త ఫోన్ తీసింది. హలో అంది. హలో సంయుక్త. చెప్పు ప్రణయ్ అంది. సంయుక్త, నేను మధ్యాహ్నం అడిగిన దానికి ఏం జవాబు చెబుతున్నావు? అతని కంఠంలో చెప్పలేని ఆతృత ఉంది. నాకు టైం కావాలని చెప్పాను, సంయుక్త గుర్తు చేసింది. నో, ఇక నేను నీకు టైం ఇవ్వను. పెళ్లి విషయం మాట్లాడే 6 నెలలు టైం ఇచ్చాను. 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నాను సంయుక్త, త్వరగా చెప్పు అన్నాడు. ప్రణయ్, ఇంట్లో చిన్న చిక్కు వచ్చింది. అంతా వర్రీడ్గా ఉన్నాం. మీ ఇంట్లో చిక్కులు ఎప్పుడూ ఉంటాయి. మీ అమ్మ ప్రభావానికి, మీ అక్క పొగరమూతనానికి, మీ డాడీ నెమ్మదికి చిక్కులు మీ ఇంటికి కోరుకుంటూ పరిగెత్తుకు వస్తాయి. ప్రణయ్, నేను ఫోన్ పెట్టేస్తాను. సంజు, మనం త్వరగా పెళ్లి చేసుకుందాం. నా మాట విను. తొందరపడి పెళ్లి చేసుకుంటే తీరికగా జీవితాంతం విచారపడాల్సి వస్తుంది. అది మనకు వర్తించదు. మా అమ్మకు కూడా నువ్వంటే ఇష్టం. సో నా వైపు నుంచి ఏ సమస్య లేదు. సంయుక్త ఫోన్లో మాట్లాడుతూనే తల తిప్పి తండ్రి వైపు చూసింది. ఆయన కిటికీలో నుంచి బయటికి రెప్పవేయకుండా తదేకంగా చూస్తున్నారు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను ప్రణయ్ అంది సంయుక్త. అది నాకు ఇన్సల్ట్. ప్రణయ్ ప్లీజ్, పోనీ ఒక డేట్ చెప్పు. రేపు, ఎల్లుండి, నెల తర్వాత, 6 నెలలు అయిన తర్వాత చెబుతాను. ఎప్పుడు? ఎల్లుండి సాయంత్రం. ఓకే, ఎల్లుండి సాయంత్రం కలుస్తున్నాను, ప్రామిస్ అని సంయుక్త ఫోన్ పెట్టేసింది. వెనక్కి తిరిగింది. తండ్రి అక్కడ లేడు. ఆయన అప్పుడే లేచి వెళ్ళినట్లుగా కుర్చీ ఖాళీగా ముందుకి వెనక్కి ఊగుతోంది. సంయుక్త నుట్టిర్చింది. తన గదిలోకి వెళ్ళింది. రాత్రి అయింది. నవ్వులతో, కేరింతలతో కలకలగా సందడిగా ఉండే వాతావరణం ఒక్కసారిగా మోగపోయింది. సంయుక్త టైప్ చేస్తున్న కాగితాలు ఎత్తిపెట్టి సరిచూసుకుని ఫైల్లో జాగ్రత్తగా పెట్టింది. నళిని వర్క్ అది. జాబ్ వర్క్ ఇంటికి తెచ్చుకుంటుంది. తాను రాత్రంతా మేలుకొని అది టైప్ చేసి ఇస్తే నళిని తనకు వచ్చిన దాంట్లో సగం ఇస్తుంది. అది తక్కువ డబ్బే. రాత్రంతా కరెంటు ఖర్చు, తన నిద్రలేమితో ఆలోచిస్తే అదేమంత విలువైంది కాదు. కానీ తను యూనివర్సిటీకి వెళ్ళి రావడానికి అవసరం తీరుస్తుంది. తండ్రి 4 నెలల నుంచి తమ ముగ్గురికి ఒక్కొక్కరికి నెల నెలా పాకెట్ మనీ ఇచ్చే 200 ఇవ్వడం మానేశారు.
తల్లి చాలా గొడవ చేసి ఘర్షణ పడింది. ఆడపిల్లలు వాళ్ళకేవో ఖర్చులుంటాయి. అలా మీరు తోక తెగ్గోసినట్లు చేస్తే వాళ్ళు ఏమైపోతారు? డ్రైవర్ను కూడా మానమని చెప్పేశారట. మేము బయటికి వెళ్లకుండా ఇంట్లో ఖైదీల్లో పడి ఉండాలనే మీ ఉద్దేశం అంది. భాను, చాలా రోజులు అదంతా మీరు ఎంజాయ్ చేశారు కదా. డబ్బుకి కొంచెం ఇబ్బందిగా ఉంది. కొన్ని ఖర్చులు మానేస్తే ఏమవుతుంది? డబ్బుకి ఇబ్బందా? మీరేం చేస్తున్నారట? మీరుండగా నా పిల్లలకి ఆ ఇబ్బంది ఎందుకు రావాలి? వాళ్ళు నీ పిల్లలే కాదు, నా పిల్లలు కూడా, బాధగా అన్నారాయన. సౌందర్య తండ్రి పాకెట్ మనీ ఇవ్వడం మానేశారని ఆయనతో మాట్లాడకుండా మూతి బిగించేసింది. ఆయనకి సౌందర్య అంటే ప్రాణం. ఆయనతో మాట్లాడకుండా సౌందర్య ఉండగలదు, కానీ ఆయన ఉండలేరు. ఆయన ఎక్కడి నుంచి డబ్బు తీసుకువచ్చారో కానీ మళ్ళీ ఇవ్వడం మొదలుపెట్టారు. నాకు వద్దు డాడీ అంది సంయుక్త. ఎందుకని సంజు? ఇంత పెద్దవాళ్ళం అయ్యి మిమ్మల్ని డబ్బుకి ఇబ్బంది పెట్టడం బాధగా ఉంది డాడీ. మీరు మమ్మల్ని మా చదువు అయిపోగానే ఉద్యోగాలు ఎందుకు పెట్టలేదు? ఆయన సంయుక్త భుజం తట్టారు. మనుషుల్ని కొన్ని బలహీనతలు తాళతో బిగిస్తాయి, తీసుకో. సంయుక్త చదివి పెట్టారు ఆయన. సంయుక్త ఆ డబ్బు జాగ్రత్తగా దాచేది. తండ్రి ఈ మధ్య పరధ్యానంగా నిశ్శబ్దంగా ఉండడం అప్పుడప్పుడు సంయుక్త గమనిస్తూనే ఉంది. సంయుక్తకి నిద్ర రావడం లేదు. మనసులో ఏదో తెలియని అలజడి. అంతా నిశ్శబ్దం. అలా తుఫాను ముందు ప్రశాంతంగా ఉంది. సంయుక్త గదిలో నుంచి బయటికి వచ్చింది. తండ్రి గదిలో నుంచి ఫిడేలు వాయిస్తున్న శబ్దం వినిపిస్తోంది. సంయుక్తకి ఒక్కసారిగా చాలా ఉత్సాహం వచ్చేసింది. తండ్రి ఎన్నో సంవత్సరాల తర్వాత ఫిడేలు వాయిస్తున్నారు. తన చిన్నప్పుడు ఆయన ఎక్కువగా రాత్రివేళ అమ్మ మీటింగులకు వెళ్ళినప్పుడు వాయించేవారు. అమ్మ వెళ్ళే ఆ మీటింగులంటే తనకి పరమ బోర్. తండ్రితో ఇంట్లోనే ఉంటాననేది. తండ్రి ఒళ్ళో కూర్చొని ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే నిద్రకి జోగుతూ ఉండేది. ఆయన కథలు చెప్పేవారు, చదరంగం నేర్పారు, ఫిడేలు నేర్పారు. కానీ తనకంటే సంగీత గొంతు మంచిది అవడంతో సంగీతకి ఫిడేలు ఇచ్చేశారు. సంయుక్త పరుగున వచ్చి దగ్గరగా వేసి ఉన్న తండ్రి లైబ్రరీ తలుపు తోసి చూసింది. కళ్ళు మూసుకుని వాయులీనంలో తాను లీనమైనట్లు వాయిస్తున్న ఆయన సంయుక్త వచ్చిన అలికిడి గమనించలేదు. సంయుక్తకి చాలా ఆనందం వేసింది. తండ్రి అలా వాయిస్తుంటే కళ్ళల్లోకి నీళ్లు వస్తున్నాయి. మెల్లగా అడుగు శబ్దం కానీయకుండా వచ్చి తండ్రి పక్కనే సోఫాలో కూర్చుంది. సంయుక్త తండ్రిని చూసి ఆశ్చర్యపోతోంది. ఆయన మూసుకున్న కళ్ళ నుంచి దారాలుగా నీళ్లు బుగ్గల మీదకి జారిపోతున్నాయి. ఆయన ముఖంలో ఆనందం, విషాదం ఒకదాన్ని ఒకటి తరుముతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇంతలో గుమ్మం దగ్గర చప్పుడైంది. డాడీ, సౌందర్య అరిచింది. గుమ్మంలో సౌందర్య వెంట సంగీత కూడా ఉంది. ఆయన ఉలికిపాటుగా కళ్ళు తెరిచారు. ఆయన చేతిలో కమాను మెల్లగా ఆగిపోయింది. మేము నిద్రపోనవసరం లేదా? ఇప్పుడు తీరుబడి అయిందా మీకు? సౌందర్య అరిచింది. సంగీత తండ్రి దగ్గరికి వచ్చి ఫిడేలు తీసేసుకుంది. రవీంద్ర భారతిలో నా ప్రోగ్రాం ఉంది. దీనికి ఏదైనా అయితే మీరు రిపేర్ చేయించడానికి డబ్బులు లేవంటారు. సంగీత క్షమాపణగా చూసిన స్థిరంగా తన ఫిడేలు ఆయన చేతిలోంచి తీసుకుని వెళ్ళిపోయింది. సౌందర్య తండ్రి దగ్గర కూర్చున్న సంయుక్తను చూస్తూ ఇప్పుడు సంగీత దర్బారు పెట్టించడానికి సిగ్గుండాలి అనేసి వెళ్ళిపోయింది. భరద్వాజ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నారు. సంయుక్త ఆయన కళ్ళనీళ్లను చేతితో సుతారంగా తుడిచింది. అక్క ఎప్పుడు అందరిని అలా ఈసరం చేస్తుంది ఎందుకు డాడీ? నా పెంపకం తప్పు సంజు. మమ్మల్ని కూడా మీరే పెంచారు కదా. ఆయన సమాధానం చెప్పలేదు. ప్రతి చిన్న విషయం ఏది లోపం జరిగినా మీ మీద బాధ్యత వేసుకుంటారు ఎందుకు? ఆయన కళ్ళు తెరిచారు. సంయుక్త తల మీద చేయి వేసి నిమిరారు. వెళ్ళి నిద్రపో సంజు. నా పేరు దగ్గర నుంచి ఇంతే. మీరు సంజీవిని అని పేరు పెడితే అమ్మ సంయుక్త అని మార్చేసింది. అయినా మీరు వ్యతిరేకించలేదు. మీ అమ్మని వ్యతిరేకించలేకపోవడం నా బలహీనత. మనిషికి బలహీనతలు ఉండకూడదని మీరేగా చెప్పారు. అవును. ఆయన వెనక్కి తల ఆనించి కళ్ళు మూసుకున్నారు. 10 నిమిషాలైంది. ఆయన పెదవులకి ఆయనకిష్టమైన సువాసనతో ఏదో తగిలింది. కళ్ళు తెరిచారు. సంయుక్త ఆయన నోట్లో చుట్ట పెట్టి వెలిగిస్తోంది. చుట్ట ఉందా? నేను ఒకటి మీ పెట్టెలో నుంచే తీసి దాచాను. మీరు అయిపోయాయి అన్నప్పుడు ఇద్దామని. ఆయన సంయుక్త భుజం తట్టారు. గాడ్ బ్లెస్ యూ. నేను ఆఖరి చుట్ట కాల్ చేశాను అనుకున్నాను. సంయుక్త ఆయన ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. సంయుక్తకి అది చాలా ఇష్టం. భయం వేస్తోంది డాడీ అంది. ఎందుకు సంజు? నాకు తెలియడం లేదు. భయం వేస్తోంది అని అర్థమవుతోంది. భయం అనేది కేవలం మనకున్న భ్రమ. ఈ ప్రపంచంలో భయపడాల్సింది ఏదీ లేదు అని ఆయన సంయుక్త తల నిమిరాడు. కొద్దిసేపు అయింది. నిద్ర వస్తోంది, వెళ్ళి పడుకో అన్నారు తట్టలేపుతూ. సంయుక్త లేచింది. కారిడార్లో వెళ్తూ నిద్రాభారంతోనే తిరిగి చూసింది. భరద్వాజ గుమ్మంలో నిలబడి ఇటే చూస్తున్నారు. సంయుక్త చేయి ఊపి వీడ్కోలు చెప్పింది. సంయుక్త వెళ్ళగానే ఆయన గదిలోకి వెళ్ళి గది తలుపు మూసి గడియ పెట్టుకుని తలుపులకు తల ఆనించుకుని కళ్ళు మూసుకుని సర్వేశ్వర అనుకున్నారు. సంయుక్త నిద్రాభారంతో గదిలోకి వస్తూనే మంచం మీద బోర్లా పడి నిద్రపోయింది. మరునాడు 11 గంటల సమయంలో భరద్వాజ ఇంటికి జనసమూహం వరద ముంపులా వచ్చి నిండిపోయింది. భానుమతి గుండెల మీద చేతులతో చరుచుకుంటూ గొల్లున రోధిస్తోంది. ఇంటి నిండా నిండిపోయిన జనం విస్తుపోతున్నట్టు చూస్తున్నారు. భరద్వాజ శవం డ్రాయింగ్ రూమ్లో కింద పెట్టి ఉంది. కాళ్ళ దగ్గర, తల దగ్గర పూల గుచ్చాలు,
ఆయన్ని ముఖం తప్ప మిగతా శరీరం అంతా ఆశాంతం కప్పేశాయి. సౌందర్య డాడీ అంటూ ఏడుస్తోంది. స్నేహితురాళ్ళు ఇద్దరు సౌందర్యని పట్టుకుని ఓదారుస్తున్నారు. శవానికి కాస్త దూరంలో కూర్చుని ఉన్న భానుమతిని బంధువులు స్నేహితులు అనునయిస్తున్నారు. అందరి నోట ఒకటే మాట, ఇంత సహృదయుణ్ణి పెద్ద మనిషిని ఇంతవరకు చూడలేదు, ఇక చూడం. సంగీతని చక్రపాణి ఓదారుస్తున్నాడు. సంయుక్త మాత్రం ఏడవటం లేదు. ఆ అమ్మాయి ముఖం పాలిపోయినట్లయింది. భయంకరమైన వార్తను విని షాక్లో మోగబోయిన మనిషిలా ఉంది. తండ్రి తలవైపు దీపం పెట్టి ఆ పరంజ్యోతిని చూస్తోంది. అక్కడ ఇంటి బయట వరండాలో లాన్లో పూల చెట్ల నీడలో అంతమంది గుంపులు గుంపులుగా ఉన్నా అక్కడ శబ్దమే లేనట్లు నిశ్శబ్దంగా ఉంది. అందరూ తగ్గు స్వరాల్లో రహస్యంలో మాట్లాడుకుంటున్నారు. ఏమిటి హఠాత్తుగా పోయాడు? నిన్న మధ్యాహ్నం నేను ఫోన్లో మాట్లాడాను అంటున్నారు ఒక ఆయన. హార్ట్అటాక్ అంటారా? ఇంకో మనిషి అడిగాడు. కాదు, స్లీపింగ్ పిల్స్ మింగేశాడట. ఇంకో ఆయన కంఠం బాగా తగ్గించి అన్నాడు. స్లీపింగ్ పిల్సా? మై గాడ్, అంత కర్మ ఏమొచ్చిందండి? అందమైన సమర్థురాలైన భార్య, రత్నాల లాంటి కూతుళ్ళు, ఆయనకేం లోటు? మనకేం తెలుస్తుంది? ఏదో లోటు ఉంది కాబట్టి ఈ పని చేసి ఉంటాడు. చూస్తూ చూస్తూ ప్రాణం ఎవరు మాత్రం తీసుకుంటారు? కామ్గా ఉండండి, భానుమతి ఉన్నదంటే మనల్ని చంపేస్తుంది. నిజమే, ఆవిడ డైరెక్ట్గా మనల్ని చంపదు, మన పెళ్ళాల చేత చంపిస్తుంది. అంతా అసాధ్యురాలు. 3 ఆడపిల్లలు, ఒక్కరికి పెళ్ళవలేదు. పెళ్ళిళ్ళు, స్థిరపడ్డాలు, ఆ భయాలు అన్నీ మనలాంటి మధ్యతరగతి వాళ్ళకేమిటి? కోటీశ్వరులు. నిదానంగా ఆచితూచి వారికి తగ్గ సరైన సంబంధం చేసుకుంటారు. అవునవును, మొన్న ఒకసారి మా మేనలుడు ఇంజనీర్ ఉంటే వాళ్ళ పెద్దమ్మాయి సౌందర్యకి సంబంధం చెప్పాను. భానుమతి గారు 1,00,000 ప్రశ్నలు వేసింది. వాళ్ళు ఆ అబ్బాయి తల్లిదండ్రులతో కలిసి ఉండకూడదట. అతనికి అక్క చెల్లెలు ఉన్నారా అంది. నాకు ఒళ్ళు మండిపోయింది. అతనికి లేరు, కానీ వాళ్ళ పినతల్లికి 2 కూతురు ఉన్నారు అన్నాను. ఆ మాట అనగానే నన్ను జాడించింది. నా కూతురికి సంబంధం చెప్పమని నేను మిమ్మల్ని అడగలేదు. మీ అంతటి మీరు చెప్పినప్పుడు సరైన వివరాలు ఇవ్వాలి, వ్యంగ్యాలు కాదు అంది. సారీ చెప్పే వరకు తిడుతూనే ఉంది. నా తల వాచిపోయిందంటే నమ్మండి. నువ్వు తెలివి తక్కువ వాడివి కాబట్టి సంబంధం చెప్పావు. ఆవిడ పొగరపోతానో నాకు బాగా తెలుసు. అందుకే మా బావమృది కొడుక్కి అడగమని నా ప్రాణం తీస్తుంటే నోరు మూసుకోమన్నాను. మంచి పని చేశారు, మీరు తెలివిగలవారు. ఆవిడికి మనం అసలు ఏ సాయమూ చేయకూడదు. అంతా మంచిగా ఉంటే అది తన గొప్ప అని అందరి దగ్గర కీర్తించుకుంటుంది. ఏదైనా అడ్డం తిరిగితే మనల్ని చాకిరేవులు ఉతికినట్లు బాధి నలుగురిలో ఎండేస్తుంది. చాలా డేంజర్. ఆవిడ నోరంటే నాకు భయం. ఏమో, మా తమ్ముడి కూతురికి ఆవిడ మూలంగా మంచి ఉద్యోగం దొరకడమే కాకుండా పెళ్లి కూడా జరిగిందని ఇంకో అతను అన్నాడు. అవును, ఆ గుణం కూడా ఉంది ఆవిడలో. అంతా ఆవిడ నెత్తి మీద వేస్తే దేనికి లోపం లేకుండా బాధ్యత బాగానే నెరవేరుస్తుందని ఇంకో ఆయన అన్నాడు. ఆ సౌందర్య అచ్చు తల్లి నోట్లో నుండి ఊడిపడింది. అదే పొగరు. ఇంకా 2 ఆకులు ఎక్కువే, ఎవరినీ లక్ష్య పెట్టదు. సహజమండి, పిల్లల్లో అందం తెలివి ఉన్నాయి, తల్లిదండ్రుల అండదండలు ఉన్నాయి. సంయుక్త అలా ఉండదుగా మరి, మొదటి అతను అన్నాడు. అది స్వభావంలో వస్తుంది అంతే. అదిగో గవర్నర్ గారి భార్య వస్తున్నారు, పక్కకు జరుగుదామా అన్నాడు ఆయన. అందరూ పక్కకు తొలగి గౌరవంగా నిలబడ్డారు. భానుమతి గవర్నర్ గారి సతీమణ్ణి పట్టుకుని బావురుమని ఏడ్చేసింది. రాత్రి బాగానే ఉన్నారు, తెల్లారేసరికి భానుమతికి పైన మాట రావటం లేదు. ధైర్యం తెచ్చుకోవాలి భానుమతి, ఎంతమందికో నువ్వు ధైర్యం చెప్పే మనిషివి, ఆమెని ఓదార్చారు. ఇంతలో సినిమా స్టార్ నాగశ్రీ వస్తోందని అన్నారు. అందరూ భానుమతిని వదిలేసి ఆమెను చూడడానికి ఎగబడ్డారు. సంయుక్త ఈ హడావుడి ఏమీ పట్టించుకోవడం లేదు. తండ్రి తల దగ్గర నిలబడి తండ్రి ముఖమే చూస్తోంది. ఇంకా కొన్ని గంటల్లో ఈ అందమైన ముఖం రూపురేఖలే ఉండవు. తాను చాలా పొరపాటు చేసింది. రాత్రి నిద్రపోయి ఉండకూడదు. తనది చాలా పెద్ద పొరపాటు. తండ్రిది సహజ మరణం కాదు. ఆయన ఈ ఆర్థిక బాధలు పడలేక, భార్యని ఎదుర్కోలేక మృత్యువుని కౌగిలించుకున్నారు. గవర్నర్ గారి భార్య నాగశ్రీ పుష్పగుచ్చాలు శవం మీద పెట్టి 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. ఇంతలో విమలమ్మ గారు వచ్చారు. ఆవిడ సరాసరి శవం దగ్గరికి వెళ్ళింది. అన్నయ్య అంటూ గొల్లును ఏడ్చేసింది. అమ్మా, ఆవిడ వెంటే వచ్చిన వసంత్ భుజాలు పట్టి లేవదీశాడు. అక్కడ అంతా అతి మెల్లగా మాట్లాడుకుంటున్నారు. అన్నయ్య, మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసేసావురా, గుండెల్ని చిలుస్తున్న శోకంతో బిగ్గరగా అరుస్తోంది. అమ్మ, వసంత్ వారించాడు మెల్లగా. ఆ నిశ్శబ్దంలో బిగ్గరగా అంటున్న మాటలకి అందరూ తిరిగి ఆమెను చూస్తున్నారు. వెలిసిన చీర, మళ్ళిన వయసు. భానుమతి గారింట్లో పనిమనిషి కూడా చాలా హుందాగా ఉంటుంది. ఎవరు ఈవిడ అన్నట్టు చూస్తున్నారు అంతా. ఆవిడ అన్నగారి శవం వదిలి తలవైపు నిలబడి ఉన్న సంయుక్త దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకుంటూ, మనల్ని నాన్న దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళారే అమ్మ అంటూ ఏడ్చేసింది. సంయుక్త చిత్రంగా ఆవిడ ఏడుపుకి చిరాకు పడలేదు. ఆవిడ అలా దగ్గరికి తీసుకుంటే హాయిగా ఉంది. సంయుక్త కళ్ళల్లో మెల్లగా నీళ్లు నిండి వస్తున్నాయి. ఇప్పటికి మనసు స్పందిస్తోంది. నిజం జీర్ణమవుతోంది. సౌందర్య అక్కడికి చరచరా వచ్చింది. ఇదిగో, మీరు కాస్త మెల్లగా మాట్లాడాలి అంది. సౌందర్య అన్న తీరికి విమలమ్మ బిత్తరపోయింది. ఇంతలో ఎవరి ఫ్రెండ్ రావడంతో సౌందర్య అటు వెళ్ళింది. అమ్మాయికి ఇంటికి వెళ్దామా అన్నాడు వసంత్. ఉండరా, అత్తయ్యని పలకరించొద్దు. ఆవిడ ముక్కు చీర కొంగుతో చీట్టు. సంజు, అమ్మ ఎక్కడుందమ్మా అడిగింది. అదిగో అక్కడ ఉంది అంది సంయుక్త చూపిస్తూ. ఎక్కడ భాను అంటూ ఆవిడ అటు వెళ్ళింది.
సంయుక్త పొట్టిగా లావుగా ఉన్న ఆమెను చూస్తోంది. ఆమెలో ఏదో మానవత్వపు స్పర్శ. మిగతా అందరూ యాంత్రికంగా ఉన్నారు. సంయుక్త ఆమెనే తలతిప్పి చూస్తోంది. ఆవిడ భానుమతిని కౌగిలించుకుంది. భానుమతి కంపరంగా ఆవిడ చేతులు తోసేసింది. కానీ విమలమ్మ అది పట్టించుకోలేదు. భరద్వాజ గురించి ఏదో మాట్లాడుతూ భానుమతి పక్కన కూర్చుంది. సంగీత తల్లికి విసురుతోంది. భానుమతి పక్కన కూర్చున్న అందరూ ఈ వెలిసిన చీర ఫ్యాల్తిని చూస్తున్నారు. వసంత్ సంయుక్త పక్కన నిలబడ్డాడు. ఇద్దరు విమలమ్మనే తలదిప్పి చూస్తూ నిలబడ్డారు. అతను ఏమీ మాట్లాడలేదు. అతని తల్లికి జరిగిన అవమానం గమనించాడని సంయుక్తకి అర్థమైంది. ఇంతలో బ్రాహ్మణుడు వచ్చాడు. ఇలా శవం పట్టండి బాబు, వసంత్ని అడిగాడు. వసంత్ పడుతున్నాడు. సౌందర్య వెంట ఇద్దరు యువకులు ఉన్నారు. సౌందర్య వసంత చేయి విదిలించి విడివడి అవతలికి నెట్టేసింది. వసంత్ 4 అడుగులు వెనక్కి వేసి దూరంగా నిలబడ్డాడు. అతని ముఖంలో దిగమింగుతున్న అవమానాన్ని, వెంటనే తెచ్చేసుకున్న అశాంతిని సంయుక్త చూసింది. శవాన్ని బయటికి తీసుకొచ్చి స్నానం చేస్తున్నారు. భానుమతి జరగాల్సిన పనులు ఎవరెవరికి పురమాయించాలో చెప్పేస్తోంది. సంయుక్త నిలబడి ఆ తతంగం గమనిస్తోంది. తండ్రి ముఖంలో చెక్కు చెదరని ప్రశాంతత. ఆయన ఎప్పుడూ అలాగే ఉండేవారు. సౌందర్య కెమెరా తెచ్చి ఫోటోలు తీస్తుంది. సంగీత అడిగినవి అందిస్తోంది. సంయుక్తకి మనుషులంతా ఎవరో కీ ఇస్తే కదులుతున్న బొమ్మల్లా అనిపిస్తున్నారు. సంయుక్త ముందు నిలబడిన ఇద్దరు తగ్గు స్వరంలో మాట్లాడుకుంటున్నారు. రేపు ఇల్లు వేలం ఉందట. అదే బ్యాంక్ మేనేజర్ వచ్చాడుగా, అదే అంటున్నాడు. అంత డబ్బు కట్టలేని స్థితి అంటావా? నాకు అదే అనిపిస్తోంది. ఇల్లు వేలం వేస్తే ఆవిడ పిల్లలు ఎక్కడుంటారు? వాళ్ళేవో ఏర్పాటు చేసుకుని ఉంటారు. మనం ఇలాంటి వాటిల్లో తలదూర్చకూడదు. అదే నేను అనుకుంటున్నాను. మా ఇల్లు పెద్దదే, మా పిల్లలు చిన్నవాళ్ళే. నేను అయినవాడినే, కానీ అమ్మో ఆవిడగారితో మేము పడలేం. నేను అనుకునేది అదే. ఆడపిల్లలు అని ఏమీ జాలిపడక్కర్లేదు, వాళ్ళు తెలివిగల వాళ్ళే. మనకెందుకు? సుబ్బారావు కూడా ఇందాక అదే అన్నాడు. వయసులో ఉన్న ఆడపిల్లలు ఒక్కరు కాదు, 3. భానుమతి అహంభావానికి ఎవరూ తట్టుకోలేరు. గప్చుప్గా ఊరుకోవడమే ఉత్తమం. ఆవిడకి ఉన్నారుగా బోల్డెంతమంది ఫ్రెండ్స్. స్నేహాలు లీకేం, పనికి మన వృధా. అదిగో శవాన్ని లేపుతున్నారు. పద, శ్మశానానికి వెళ్దాం. పద. ఆయన మహాత్ముడు, అజాత శత్రువు. అందరికీ మేలు చేయాలని మహా తాపత్రయపడేవాడు. సంయుక్తకి తండ్రిపోయిన దుఃఖం కంటే బంధువులు, స్నేహితులు ఈ గుసగుసలు చెవిన పడుతుంటే చాలా బాధగా ఉంది. శవం వెళ్ళిపోయింది. రెండమ్మ స్నానాలు చెద్దురుగాని విమలమ్మ సంయుక్త చేయి పట్టుకుని తీసుకెళ్ళింది. సంయుక్త స్నానానికి ఆవిడే బాత్రూంలో అన్నీ సిద్ధం చేసి బీరువా తెరిచి బట్టలు తెచ్చి ఇచ్చింది. సంయుక్త స్నానం చేసి వచ్చింది. ఆవిడ సంయుక్త తల తువ్వాలతో తడుస్తూ, మా అమ్మమ్మ దగ్గర మీ నాన్న నేను కలిసి పెరిగాను సంజు. అది నిన్నలా ఉంది నాకు. మా అమ్మ నాన్న చచ్చిపోయారు. మీ నాన్న వాళ్ళ అమ్మ నాన్న దూరంగా ఉద్యోగపు ఊరిలో ఉండేవాళ్ళు. ఆ రోజులు అదే జీవితం అనిపిస్తుంది. ఇది వేరే బతుకు అనుకో. మన మనుషులు అందరికీ అంతే. ఒకే బతుకులో రకరకాలు చూస్తుంటాం. మీ మామయ్య బతికి ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని. ఇప్పుడు చూడు, మీ అమ్మకి దురదృష్టం. సౌందర్య గదిలోకి వచ్చింది. అమ్మ పిలుస్తోంది మిమ్మల్ని అంది. విమలమ్మ వెళ్ళింది. వంట మనిషి రాలేదు, అందరికీ భోజనాలు చూడండి ఆజ్ఞాపించింది భానుమతి. అట్లాగే భాను, నువ్వు చెప్పాలంటే అమ్మా అంటూ ఆవిడ వంట ఇంట్లోకి వెళ్ళింది. వంటింట్లో 50 మందికి వంట చేసే సామాను లేదు. విమలమ్మ గారు బయటికి వచ్చింది. శ్మశానం నుంచి అప్పుడే మనుషులు వచ్చారు. వాసు ఇలారా ఆవిడ పిలిచింది. వసంత్ రాగానే ఇంట్లో 50 మంది భోజనానికి సామాను లేదు. ఇప్పుడు అత్తయ్యని అడగటం ఏం బాగుంటుంది? లిస్ట్ రాశాను, ఇవి మన షావుకారు దగ్గర నుంచి పట్టించుకురా అంది.